డియర్ ఫ్రెండ్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 15వ తేదీ ఆగస్టు 1947 సంవత్సరంలో. మరి కుండలిని కనుక తీసుకుంటే వృషభ లగ్నం అవుతుంది, కాలసర్ప దోషంలో ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా చంద్రమహర్దశ 10 సంవత్సరాలుగా జరిగింది. ప్రస్తుతం చంద్రమహర్దశలో రవి యొక్క అంతర్దశ జరుగుతోంది. సెప్టెంబర్ 2025 నాటికి ఈ యొక్క చంద్రమహర్దశ పూర్తయి కుజమహర్దశ ప్రారంభమవుతోంది. కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి అంటే బుధుడికి సంబంధించింది, శత్రుక్షేత్రం అవుతోంది. అయితే ఇది ద్వితీయ స్థానం అవుతోంది. కుజుడు అక్కడి నుంచి దృష్టి సారిస్తాడు 8వ స్థానంలోకి. 8వ స్థానం అంటే ఆయుస్థానం అవుతుంది. ద్వితీయ స్థానం మారక స్థానం కూడా అవుతుంది, ధనస్థానం అవుతుంది, వాక్కు స్థానం అవుతుంది. మరి ఈ కుజుడు ఏం చేయబోతున్నాడు? ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి ఈ కుజుడు 7 సంవత్సరాలుగా మనకి ఏం చూపించబోతున్నాడు అంటే పెద్ద సినిమా చూపించబోతున్నాడు. అది ఏ సినిమా అంటే యాక్షన్. మొత్తంగా హింసాత్మకమైనటువంటి సంఘటనలే ఎక్కువగా ఉంటాయి. మరి ఏ కార్నర్లో చూసినప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి నేరాలు ఘోరాలు జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం చాలా కఠినమైనటువంటి వైఖరితో ప్రవర్తిస్తుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అణిచివేసేటువంటి పరిస్థితి ఏర్పడేలా చూస్తుంది. ఆ విధంగానే పరిపాలిస్తుంది. అంటే ఇంచుమించు ఇండైరెక్ట్గా డిక్టేటర్గా ఉంటుంది. మరి ఆ ప్రధానమంత్రి ఎవరొస్తారు అని కనుక మనం ఆలోచించినట్టయితే యోగి ఆదిత్యనాథ్ కనబడ్డప్పటికి కూడా ఈ మధ్యకాలంలో ఇంకెవరైనా రావచ్చు అని కూడా అనిపిస్తోంది. ఆ తర్వాతి కాలంలో యోగి ఆదిత్యనాథ్ వచ్చి చాలా కాలంగా 2032 దాకా కూడా అతను ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఎవరైనా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి రావచ్చు. నరేంద్ర మోడీ గారు 2027లో ఏదో ఒక కారణాన దిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే కుజమహర్దశలో అతను చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా చూసినా హింసాత్మక పరిస్థితే ఏర్పడుతుందని మనం అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.